యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. మధ్యాకాశంలోనికి దేవుడు ఒక సమయంలో నన్ను తీసుకుని వెళ్ళి నాకు మధ్యాకాశం ఆయన చూపించినారు. మధ్యాకాశంలో ఉండే నెమ్మది, ఆ యొక్క ప్రశాంతత ఈ లోకంలో ఎప్పుడు కూడా నా జీవితంలో చూడలేదు. ఇక్కడ ఈ లోకంలో ఈ జీవితంలో చూడలేను. గొప్ప ప్రశాంతత, గొప్ప నెమ్మది. ఆ నెమ్మది వర్ణించలేదు. మన ఈ లోకంలో మరి దేవుని సన్నిధిలో గడిపితే వచ్చే నెమ్మదికి కొన్ని వేల కోట్ల రెట్లు ఉంటుందేమో పోలిస్తే. అంత గొప్ప నెమ్మది అక్కడ నుంచి రాబుద్ది కాదు అసలు. అయితే తర్వాత వెంటనే మరి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే ఇదంతా కూడా నిద్రలో జరిగింది. మెలకువ రాగానే ఒక్కసారి ఇంటి వైపు చూస్తే, లోపల గదుల వైపు చూస్తుంటే చాలా అసహ్యం అనిపించింది. మనం ఇక్కడ ఉంటున్నామా అనిపించింది. అంటే అసలు వర్ణించలేం. అందుకనే చాలామంది పరలోకానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఇష్టపడరు. చాలామంది మరి భక్తులు పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. నేను వెళ్ళనంటే, లేదు మీ గురించి ఇన్ని వందల మంది ప్రార్థన చేస్తారు కాబట్టి నువ్వు వెళ్ళాలని చెప్పేసి దేవుడు వాళ్ళని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. కాబట్టి పరలోక రాజ్యం గురించి మొదట తెలుసుకోండి. ఎంత చక్కగా ఉంటుందో, అందులో ఉండే గొప్ప నెమ్మది, అక్కడ ఉండే సంతోషము, సమాధానము ఈ లోకంలో మరి పోల్చడానికి వీల్లేదన్నమాట. చాలా గొప్ప నెమ్మది అక్కడ దొరుకుతుంది. అసలు ఎంత ప్రశాంతత అంటే దాన్ని వర్ణించలేను. నేనైతే వర్ణించలేను. నేను మధ్యాకాశం వరకు దేవుడిని తీసుకెళ్ళి అక్కడే అంత గొప్ప నెమ్మది ఉంటే, మరి ఆ తర్వాత పరలోకాన్ని దేవుడు మనం తీసుకెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఎంత మరి గొప్పగా ఉంటుందో మనం ఊహించలేము, వర్ణించలేము. అంత విలువైన పరలోకాన్ని మనం మరి తిరస్కరించుకోకూడదు. ఎవరైనా సరే ఈ మాట ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి మానవునికి చెప్తున్నాను. ఎందుకంటే అంత గొప్పగా ఉండే పరలోకాన్ని ఎందుకు వదులుకుంటారు నాకు అర్థం కాదు. ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తారు దేవుని దగ్గర రావడానికి, ఆయన దగ్గర పాపాలు ఒప్పుకోవడానికి? క్రైస్తవులైనా మరి ఎవరైనా సరే, ఎంతోమంది క్రైస్తవులు కూడా ప్రార్థన చేయరు, అదే ఆలోపనగా కాలాన్ని గడుపుతూ ఉంటారు, ఏదో నడిచిపోతున్నది అనుకుంటారు. కానీ ప్రార్థన చేస్తూ ఉంటే మరి దేవునికి దగ్గరగా జీవించడంలో చాలా గొప్ప భాగ్యం దొరుకుతుంది. మరి బొల్లెత్ జాన్ గారని ఆయన, నేను పుట్టకముందు ఆయన గురించి విన్నాను. ముందే ఆయన చనిపోయారు. ఆయన గురించి విన్నాను. గొప్ప భక్తుడు. దేవునితో సహవాసం చేస్తే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన దేవునితో గడుపుతున్నప్పుడు మరి దేవుని దూతలు వచ్చి ఆయన పక్కన రెక్కల సౌండ్ వినేవాడు అంట. కాబట్టి ఎంత గొప్ప భాగ్యం చూడండి.